శేషాపురం అనే గ్రామంలో ఊరి ప్రజలు మర్రి చెట్టు గురించి వింత వింతగా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఆ ఊరి మర్రి చెట్టు దగ్గర ఏదేదో జరుగుతుందని, వింత వింత శబ్దాలు వస్తున్నాయని అనుకుంటారు. ఒకరోజు నలుగురు యువకులు అర్జున్, అజయ్, రాహుల్, రోహిత్ అందరూ కలిసి వెళ్తారు. కానీ వారందరూ భయపడుతుండగా రోహిత్ మాత్రం ఇక్కడేముందిలే, నేను ఇక్కడుండి చూస్తాను అని అన్నాడు. అప్పుడే చల్లని గాలి వీచింది. అక్కడ ఒక బొమ్మ దొరికింది. రోహిత్ అక్కడ దాన్ని చూసి దాన్ని ముట్టుకొని దానిలో ఏముందని చూడడానికి ప్రయత్నించాడు. కానీ అందులో ఏమీ లేదు. అప్పుడే చల్లగా గాలి వీస్తూ ఉంది. అయితే తన ఫ్రెండ్స్ మాత్రం అక్కడే నిలబడి చూస్తున్నారు. రోహిత్ ఆ బొమ్మని ముట్టుకోగానే వెనక్కి నుండి ఎక్కడో సుడిగాల్పు వచ్చింది. మొత్తం గాలి కమ్ముకుపోయింది. రోహిత్కి ఒక తెల్లటి ఆకారం కనిపించింది. నా బొమ్మని నువ్వెందుకు ముట్టుకున్నావు? దాన్ని తాకడానికి నీకెంత ధైర్యం? అని ఒక గొంతు వచ్చింది. కానీ రోహిత్ మాత్రం అక్కడే ఉన్నాడు. రోహిత్ అక్కడి నుంచి కదలేకపోతున్నాడు, అరవలేకపోతున్నాడు, ఏమీ చెప్పలేకపోతున్నాడు. రోహిత్ అలానే కూర్చుండిపోయాడు. రోహిత్ గొంతు ఒక్కసారిగా గట్టిగా పట్టుకుంది ఆ ఆత్మ. రోహిత్, నా బొమ్మని తాకడానికి నీకెంత ధైర్యం? నేను నిన్ను చంపేస్తాను అని అంటుంది ఆ ఆత్మ. కానీ రోహిత్ పరిగెత్తలేకపోతున్నాడు. అక్కడే మూర్ఛపోయి కూర్చొని ఉన్నాడు. మరుసటి రోజు రోహిత్ బూట్లు మాత్రమే కనిపించాయి. ఆ మర్రి చెట్టు దగ్గర ఏవేవో ఉన్నాయని అందరూ గుసగుసలాడుతున్నది నిజమే జరిగింది. అక్కడ రాత్రైన సమయానికి రోహిత్ యొక్క గొంతు వినిపిస్తుంది. ఇంకో ఆత్మ యొక్క స్వరాలు వినిపిస్తున్నాయని, గుసగుసలు వినిపిస్తున్నాయని అందరూ అనుకుంటారు. అక్కడ ఆత్మ యొక్క బొమ్మ ఉందని, తనని ముట్టుకున్నవారు మరుసటి రోజు కనిపించేవారు కాదని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ అక్కడున్న ఆత్మ మాత్రం తన బొమ్మని ఎవరు తాకినా వారిని చంపేస్తుంది.